Job chapter 22 verse 21. ఆయనతో సహవాసం చేసిన ఎడ్ల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మీకు మేలు కలగాలన్నది దేవుని చిత్తం. మీ జీవితాల్లో మేలు కలగాలని ఎవరు ఆశిస్తుంటే అందరికీ ఆశే మేలు కలగాలని. మరి వాక్యం చెప్తుంది, మేలు కలగాలంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. సమాధానం కలగాలన్నా, మేలు కలగాలన్నా ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. కోట్లు ఉన్న వాళ్ళు బిలియనియర్స్, మిలియనియర్స్, ట్రిలియనియర్స్ కూడా ఉన్నారు. ఎందరో సమాధానం లేని వారు ఉన్నారు. ఐఎమ్ ల్యాక్ ఆఫ్ పీస్ అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నేనిచ్చు శాంతిని ఈ లోకం మీకు ఇవ్వలేదు అన్నాడు. దిస్ వరల్డ్ కెనాట్ ఆఫర్ ద పీస్ వాట్ ఐఎమ్ గివింగ్ టు యూ. నేను మీకు ఇచ్చే ఈ శాంతిని లోకం మీకు ఇవ్వలేదు. దిస్ హోల్ వరల్డ్ ఆర్ ఎనీ నేషన్, దే కెన్ నెవర్ ఆఫర్ యూ ద పీస్ వాట్ జీసస్ ఈస్ ఆఫరింగ్ టు. ఈ లోకంలో ఏ దేశమైనా యేసు ప్రభువు ఇచ్చేటువంటి శాంతిని ఏ దేశం ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ లోకం అన్నప్పుడు లోకంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక రాజ్యాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిన ధనగణతలు అన్ని కూడా ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కంటి నిండా చూడడానికి, మరి శరీరం అనుభవించడానికి, మరి అన్ని విధాలుగా ధనగణతలు పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నా ఈ లోకంలో యేసు ప్రభువు ఇచ్చే శాంతిని ఈ లోకం ఇవ్వలేదట. చదువుతామా? యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయం కలవరపడనివద్దు, వెరవనీయొద్దు. నీ హృదయంలో కలవరం తీసేసేయి. నేనిచ్చు శాంతి ఈ లోకం మీకు ఇవ్వలేదు అన్నాడు. సో యేసు ప్రభువు ఇచ్చే శాంతి ఈ లోకం మనకి ఇవ్వలేదంటే, లోకంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎంత గొప్పవాడు అయినా ప్రభు ఇచ్చే శాంతి నీకు దొరకదు. ఓకే, నీ అభివృద్ధి నుండి, నీ స్టార్టింగ్ నుండే నువ్వు ప్రభుతో ఉండడం మేలు. దేవునితున్నాడు, దేవుని కృపలో వర్ధిల్లు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. అందుకంటాడు భక్తుడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, సర్వశక్తిమంతునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును. సమాధానం కావాలి. సమాధానం కావాలంటే ఎవరితో సహవాసం చేయాలి? ఆయనతో నువ్వు సహవాసం చేయాలట. లోకంతో సహవాసం మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలుసు, ఇంతవరకు ఎవరెవరితో మీ సహవాసం ఉందో మీకు తెలుసు. మీ బంధువుల మధ్యలో మీకు స్నేహం ఉండొచ్చు, మీ రక్త సంబంధుల మధ్యలో మీకు స్నేహం ఉండొచ్చు, మీ స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో మీకు స్నేహాలు ఉండొచ్చు, మీ స్ట్రీట్లో, మీ వీధిలో కూడా కొంతమంది మీకు స్నేహం ఉండొచ్చు. కానీ సమాధానం దొరకలా. సమాధానం అనేటువంటిది స్నేహితుల యుద్ధ నుండి రాదు, సమాధాన కర్త యుద్ధ నుండే రావాలి. ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ పీస్. సమాధాన కర్త అంటే సమాధానాన్ని సృష్టించేవాడు. ఆయనతో సహవాసం చేయండి. మనుషులతో సహవాసం చేస్తే మనుషులు ఏదుందో అదే ఇవ్వగలుగుతారు. స్నేహితులతో చేస్తే స్నేహితులకు ఏదుందో అదే ఇవ్వగలుగుతారు. కానీ యేసయ్యతో సహవాసం చేస్తే ఆయనలో ఉన్నదంతా మనకి ఇవ్వగలుగుతాడు. ఆయనలో ఏముంది? ఆయన సమాధానకర్త. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యాలు ఇవ్వగలడా? ఎస్. అద్భుతకరుడు, అద్భుతాలు చేయగలడా? బలవంతుడైన దేవుడు, బలం ఇవ్వగలడా? నిత్యుడగు తండ్రి. ఆయనతో సహవాసం చేస్తే నిత్యము నీకు తండ్రిగా నిన్ను ఆదరించి నీ చేపట్టుకుని నడిపిస్తాడు. ఓ తండ్రి తన బిడ్డను బలపరిచినట్టు, ఆ తండ్రి తన కుమారుడు ఎడల జాలి కలిగినట్టు, తండ్రి తన బిడ్డను క్షమించినట్టుగా, తండ్రి తన కుమారుడికి చక్కని పాఠాలు నేర్పినట్టుగా అద్భుతమైనటువంటి ఆదరణతో దేవుడిని నడిపిస్తాడు. నీకు పాఠాలు నేర్పిస్తాడు, నీకు బుద్ధిని నేర్పించి నేను బలపరిచి నడిపిస్తాడు. ఎవరు బైబిల్లో ఫ్రెండ్ అని పిలువబడ్డారు? అబ్రహాం. అతను దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిను. అతను దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. ఈరోజు మీ స్నేహితుడు ఎవరంటే యేసయ్య అని చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఉండొచ్చు మామూలు స్నేహితుడు, కానీ ప్రాణ స్నేహితుడు యేసునాథుడే. ప్రాణం ఇచ్చిన వాడు. ఆయన చేపట్టుకుంటాను ప్రభా, నీతో సహవాసం చేస్తాను. ప్రతి విషయానికి ప్రార్థిస్తున్నావు అంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అర్థం. షల్ వి ప్రే టు గాడ్. ప్రభా, నీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతున్నావు. నువ్వు మేలు చేయక మానడు, నువ్వు మేలు చేసే దేవుడు అయినావు. నా పట్ల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభు. నీతో సహవాసం చేసే మంచి మనసు నాకు దయచేయండి. నీతో నడవాలి, నీవరే మారాలి ప్రభా. నీ కృప నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలని గట్టిగా ప్రార్థిద్దాం. నీతో సహవాసం చేసిన ఎడల మేలు కలుగుతుందన్నావు ప్రభా. నీతో సహవాసం చేసే కృపనిచ్చినందుకు స్తోత్రం. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని, కుమార్తెను, ప్రతి తల్లిని, తండ్రిని దర్శించు నాయన. కన్నీళ్లు తుడిచివేవాడవు నీవే. నీతో సహవాసం చేసిన వారి గొప్ప సమాధానాన్ని వారికి దయచేయు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి
తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.